వాళ్ళు ఇక్కడ ఉన్న గ్రామస్తులు వ్యతిరేకిస్తారు. సో వీళ్ళు పగడబందిగా ప్లాన్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిల్డర్ ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఎక్కడ డైరెక్ట్ కనిపించకుండా బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళు పని నడిపిస్తారు. మనం ఈ చెరువులో మీరు తీసుకుంటే 385, 384, 385, 422, 423 సర్వే నంబర్లు. ఈ 4 సర్వే నంబర్లు మై హోమ్, సంకల్ప్, నివి ప్రాపర్టీస్. సో ఈ మా మా నాయకులు కలెక్టర్ దృష్టికి, ఇరిగేషన్ ఆఫీసర్ దృష్టికి, మరి రెవెన్యూ దృష్టికి అందరు అధికారులు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు మేడం. ఈ పని సాల్వే చేయలేరు, ఈ సమస్యను వాళ్ళు తీర్చలేరు. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డర్లు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఇరిగేషన్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అంటే వ్యవస్థల కన్నా కూడా బిల్డర్లు, ఈ పెద్ద పెద్ద బడా బిల్డర్లు వాళ్ళే శాసిస్తున్నారు. సో అలాంటి సమయంలో ఈ హైడ్రా అనే దాని ఏదైతే ఈ గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఈ హైడ్రా ద్వారా రంగనాథ్ గారు సార్ గారికి మేము ఇక్కడ ఇన్వైట్ చేసేది ఏంటంటే దిల్లాపూర్లో ఏదైతే కబ్జాలకు గురైనా ఇక్కడ ఎకరా 2 గుంటలు, ఎకరా 5 గుంటలు FTL బఫర్ జోన్ లో కబ్జాలకు గురయ్యి మరి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినటువంటి ఈ బిల్డింగ్లను మరి ప్రజలు ఎవరు కూడా నివాసం ఉండట్లేరు. ఆ నివాసం లేని బిల్డింగ్లను వెంటనే మీరు కూల్చేసి ఈ రాష్ట్రానికి ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్తారు హైడ్రా ఉపేక్షించదు. మరి చిన్న మరి గ్రామాలలో కొన్ని 100 గజాలు 75 గజాలలో కన్స్ట్రక్షన్ చేసుకొని కట్టుకున్నటువంటి పేద ప్రజలు మీరు ఇల్లు కూల్చేస్తున్నప్పుడు మరి పెద్ద పెద్ద బడా బిల్డర్లను మరి వీళ్ళను మీరు ముక్కు నేలకు రాపించి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అంతేకాదు HMDAలో ఉన్నటువంటి అప్పుడున్న గత 10-15 ఏళ్ల కింద ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఈ మై హోమ్స్ కానీ సంకల్ప్ కానీ ఈ వెంచర్లకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. ఏదైతే ఇప్పుడు మన FTL ల్యాండ్ కబ్జా చేసినటువంటి ఈ మారబోయిన రాజు యాదవ్ ఉన్నాడో ఈయన మీద పెట్టినటువంటి కేసులు చాలా చిన్న కేసులు, అది చాలా మామూలు ఏదో పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఒక దాన్ని కబ్జా చేసినట్టు పెట్టారు. కానీ నువ్వు గవర్నమెంట్ ప్రాపర్టీని కబ్జా చేసినటువంటి సెక్షన్ అప్లికేబుల్ పెట్టలేరు. అంటే ఇక్కడ కూడా కుట్రా, నువ్వు కేసు పెడతావు దాని ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైతే అప్లికబుల్ ఉంటుందో అలాంటి కేసులు పెడితే గానీ ఇలాంటి పెద్ద పెద్ద బడాబాబులు ఎవరు కూడా డేర్ చేయరు. ఇది ఓన్లీ ఒక సంవత్సరానికి ఏక్ ఫసల్ దో ఫసల్ అని మా నాయకులు చెప్పినట్టు ఏక్ ఫసల్ దో ఫసల్ పంట చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ పంట ఫసల్ దో ఫసల్ అసలు మొత్తానికి మాయమైపోయింది. నాగార్జున కూడా అట్లే కదా ఫసల్ ఫసల్ ఈ ఫసల్ లేకుండా ఏం చేసినట్టు మన గ్రామ మ్యాప్ లోంచి ఫిసల్ చేసి వీళ్ళు ఇవన్నీ చూస్తే పెద్ద పెద్ద బిడ్డలకి ఏమిందంటే నేను కూడా ఇట్లాంటి ల్యాండ్ కొనుక్కొని మట్టి కూర్చుకున్నాను అనుకో, మట్టి పూడ్చేస్తే డౌన్ ద లైన్ 3-4 years చెడును మొత్తం దాన్ని నేరో చేసేసి నేను కూడా బిల్డర్లు కావచ్చు. అంటే ఈ ఎవరైతే పైసలు ఉన్నాయో ఎవరైతే పెద్ద బిల్డర్లు ఉన్నారో మేడం వీళ్ళే ఈ గ్రామాలను తెలంగాణ ప్రజలే, తెలంగాణ బిల్డర్లే, మరి ఆంధ్ర బిల్డర్లు అని కూడా చెప్పలేం కొంతమంది, మరి వీళ్ళే ఇక్కడ ప్రాంతాన్ని కొల్లగొడుతున్నారు. మరి ఎవరి మీద మనం పోరాటం చేద్దాం? మరి తెలంగాణ ఉద్యమం ఎవరికి, ఎవరి కోసము, మరి దేనికోసం? నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద ఇంకోటి మీరు ఎమ్మెల్యే గారు అంటే మేడం 15 సంవత్సరాల నుంచి అతనే కదా ఎమ్మెల్యే, మరి వీడికి ఎప్పుడు రాలేదా? ఇప్పుడు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు, ఎవడిచ్చిండు? మనం చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే ఒక గ్రామం ఉంటది, సర్పంచ్, మున్సిపాలిటీ ఉంటే చైర్మన్, లేకపోతే వేరే నెక్స్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఏ గ్రామంలో ఏదైనా ప్రాజెక్ట్ రావాలంటే గ్రామ కమిటీ తీర్మానం చేయాలి. దీని నెక్స్ట్ హెడ్ ఎవరు ఉంటారు? ఎమ్మెల్యే ఉంటారు ఆ నియోజకవర్గం. అంటే వీళ్ళకి తెలియకుండా నెక్స్ట్ మినిస్టర్. ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి నాయకులకు తెలియకుండా ఏ గ్రామంలో కూడా ఎలాంటి పని జరగదు మేడం. ఇది అబ్సల్యూట్లీ ప్రోటోకాల్. ఏదైనా ప్రాజెక్టు విషయంలో ఇక్కడ నుంచి సీఎం వరకు వెళ్తుంది. సో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్లు ఎట్లా కట్టారు FTL కానీ బఫర్ జోన్ కానీ నేను ఈ ప్రజలకు పటాన్చేరు ప్రజలకు మీరందరూ గమనించాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అంటే డైరెక్ట్లీ ఉంటారు. ఎవరైనా డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయితేనే మనం వాళ్ళ పేరు చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా నాయకులు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళు ఎన్నుకుండి వాళ్ళ బినామీలను లేకపోతే పెద్ద బిల్డర్లను తీసుకొచ్చి వీళ్ళు ఎక్కువ పర్సంటేజ్ తీసుకొని వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి కావాల్సినది కూడా అన్ని పర్మిషన్లు కూడా ఇప్పించి వాళ్ళ దగ్గరుండి ప్రాజెక్టు కట్టిపిస్తారు అని తెలియజేస్తున్నారు మేడం. మరి మీరు ఈ గ్రామానికి రావడం, ఈ సమస్యను మరి ప్రజల దృష్టి తీసుకురావడం మీ ఎంతో మరి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, ఇందాక మాట్లాడుతున్నారు మైపాలరెడ్డి గురించి. అయితే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు సంకల్పంస్ నివి ప్రాపర్టీ ఇవేవైతే అంటే అప్పట్లో గూడెం మైపాలరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ మల్లిపల్లి సోమరెడ్డి సర్పంచ్ ఉన్నాడు. సో వారి హయాంలోనే జరిగినాయి ఇవన్నీ. వారి హయాంలో జరిగి లేక్ లో అంటే 2017లో ఏదైతే FTL వాళ్ళు సరిహద్దులు ఫిక్స్ చేసిండ్రో, NGTకి ఇచ్చిండ్రో, ఆ రిపోర్ట్ ప్రకారం కూడా చూస్తే అప్పటికి వాళ్ళంతా కబ్జాలు పెట్టిండ్రు. వీళ్ళు చూస్తూనే ఉన్నారు, కనీసం వాటి మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. మీది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లలేదు. అప్పుడే వాళ్ళు ఒకవేళ చెరువులో ఉన్నవి FTLలో కట్టినవి కూడా అప్పుడే వాళ్ళని కూలగొట్టుంటే ఇంత పెద్ద సమస్య ఉండేది కాదు. ఈరోజు ఏమైతుందంటే సంకల్ప హోమ్స్ లో నుంచి
మళ్ళా నివి ప్రాపర్టీ హోమ్స్ నుంచి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులో కలిసి చూడండి అక్కడ చేపలు చనిపోయి చూడండి, ఆ చేపలు చనిపోయి ఉన్నాయి. చేపలు అక్కడ ఒకటి అక్కడ 3 చేపలు ఇక్కడనే 3 చేపలు కనిపిస్తున్నాయి. లైవ్ లో మీరు చూడొచ్చండి చేపలు ఎట్లా చనిపోయి ఉన్నాయో. జనరల్ గా నీళ్ళలో చేపలు బతుకుంటాయి, నీళ్ళలో ఉంటేనే బతుకుంటాయి, కానీ నీళ్ళలో చేప చనిపోయిందంటే ఏమనుకోవాలి? ఇది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గూడెం మైపాల్ రెడ్డి సమాధానం చెప్పాలి, అదే విధంగా మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమరెడ్డి సమాధానం చెప్పాలి. ఈ చెరువులో చేప చనిపోయినందుకు మైపాల్ రెడ్డికి శిక్ష కూడా వేయాలి. ఎందుకంటే చేప చనిపోయినందుకు కాదు, ఇక్కడ చేప చనిపోయినందుకు కాదు, ఈ చేపలను పట్టుకొని ఎవరైతే బ్రతుకుదేరు కొనసాగిస్తున్నారో మా గంగపుత్రులు అన్నదమ్ములకు వీళ్ళు సమాధానం చెప్పాలి ఇవాళ. ఎందుకంటే చెరువులో చేపలు పట్టుకొని కొంతమంది వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చేపలు పట్టుకున్నారు. మరి ఇట్లా చేపలను చనిపోతే ఒక పాయింట్ నేను మాట్లాడతా ఇక్కడ. ఇప్పుడు ఎంతసేపు గూడెం మైపాల్ రెడ్డి అని మొత్తుకుంటున్నాం. అతను పెద్ద దొంగ, గజ దొంగ, అందరికి అమ్ముడు వేయండు, వాళ్ళ తమ్ముడు ఆయన చేసే దందాలు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఎస్పీ పార్టీ, ఇక్కడ ఉన్న ఎలిగేషన్స్ మా దృష్టికి పట్టుకొచ్చారు. మీ లెక్కనే మిగిలిన ప్రతిపక్ష పాత్రలో పోషించాల్సినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు? రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయినటువంటి నీలం మధు ముదిరాజ్ ఏం చేసిండు? మరి ఇప్పుడు ఈ గంగపుత్రులు అంటే మరి ముదిరాజులు, మరి అట్లీస్ట్ నువ్వు కమ్యూనిటీ పరంగానన్నా నీలం మధు నీలం మధు గారు మాట్లాడాలి కదా. కమ్యూనిటీ పరంగానన్నా నీలం మధు ఏదో మంచోడు అనుకున్నాం, మరి మీరు ఎక్కడ కొట్లాడుతున్నారు? మరి ఎందుకు వేయాలి పబ్లిక్ మీ కోట్లు కమ్యూనిటీ చూసి? ఎందుకు వేయాలి పబ్లిక్? కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు వేయాలి? ఇదే శ్రావ్య గతంలో నీలం మధు గురించి మాట్లాడింది, కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి కూడా మాట్లాడింది. మళ్ళా గదే శ్రావ్య నేను ప్రశ్నిస్తున్నా, ఈ చెరువులకు సంబంధించి కమ్యూనిటీ పరంగా నీలం మధు ముదిరాజు మరి కండువా కప్పుకున్నప్పుడు మరి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాట్లాడాలా? మరి పార్టీ ఇన్ఛార్జ్ నేనే, టికెట్ నాకే అని డప్పు కొట్టుకొని తిరిగినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లను మీరు ఫీల్ అవుతున్నప్పుడు మరి మీరు మాట్లాడాలి కదా. మైపాల్ రెడ్డికి అగెయిన్స్ట్ గా మీరు ఏ రోజైనా రోడ్డుకెక్కిండ్రా? ఏ రోజైనా కొట్లాడినరా? ఏ రోజైనా రోడ్డుకెక్కిండ్రా? ఎప్పుడు సైలెంట్ అవ్వడమే. అందుకే పటంచేరు పాలిటిక్స్ అందరు దొంగలే అన్న మాట బయటకు వస్తా ఉన్నది. ఇంత పెద్ద జరుగుతా ఉంటే తెల్లాపూర్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేసినారయ్యా? కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు? నీలం మధు ముదిరాజు ఏం చేసిండు? సో ఇవన్నీ అడగాల్సి వస్తుంది. ఎట్లాగో మైపాల్ రెడ్డి దొంగ అని అందరికీ తెలిసిందే, బహిరంగ సత్యం. దొంగ ఓట్లతో గెలిచిండు, దొంగనే అయిపోయిండు. ఓకే, మరి మీరు ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ప్రశ్నించకుండా అమ్ముడు పోయిండ్రా? కాటా శ్రీనివాస్ గౌడ్ ప్యాకేజ్ తీసుకుండా, నీలం మధు తీసుకోకపోతే రండి. ఇప్పుడు బిఎస్పీ పార్టీ తరఫున వీళ్ళు ఎట్లనైతే వచ్చి ఇష్యూ రైజ్ చేసి తీసుకొచ్చినారో మిగతా నాయకులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. నేను డైరెక్ట్ గా క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా. నేను ఎప్పుడైనా ఎవరికి మద్దతు కాదు, సూటిగా నేను అడుగుతున్నా. మీరిద్దరు ఎందుకు క్వశ్చన్ చేయరు? మీలాంటి స్ట్రాంగ్ లీడర్స్ రోడ్డు మీద కూర్చొని ఎందుకు కొట్లాడరు? ధర్నాలు ఎందుకు చేయరు? దీన్ని కాపాడమని ఎందుకు అడగరు? అంటే వెనకాల మీరు కుమ్మక్కైనట్టే కదా. సో ఇవన్నీ కూడా ఇంకెవరున్నారు లీడర్లు ఇక్కడ పడంచెర్లు? ఎవరు లేరు. మీరే రావాలా, ముందుకు వచ్చి కొట్లాడాలా. మరి మీ కొంత కూడా మూగపోయినప్పుడు మీరు అమ్ముడు పోయిననే అనుకుంటారు అందరు. సో ఇక్కడ గంగపుత్రులకు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి నీలం మధు ముదిరాజు గారు. మరి ఆడ చేపలు చనిపోయినాయి. ఈ చెరువులో గంగపుత్రులు అందరూ కూడా చేపలు పట్టుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ మనుగడ కాపాడుకున్నటువంటి వ్యక్తులు. మరి ఏ డ్రైనేజ్ నీళ్ళ చేపలు పట్టుకుంటారు? ఈ రోజున చేపలు చనిపోతే అదే మరి గంగపుత్రులు పట్టుకున్నప్పుడు వాళ్ళు తీసుకొని ముందరికి వెళ్తారా? సో వీటన్నిటి కూడా ప్రతిపక్ష నాయకులు, అంటే అప్పుడు ప్రతిపక్షంలో మీరు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. మిమ్మల్ని స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా. మైపాల్ రెడ్డి ఒక దొంగ, సిగ్గులేని బాపతు, వాడికి సిగ్గులేదు. ఇట్లనే గజ దొంగలు దొంగతనాలు చేసుకుంటూ వెళ్తాడు. ఓకే, రంగనాథ్కి చిత్తశుద్ధి ఉంటే దీనికి కారణం 15 సంవత్సరాల నుండి గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్ పటంచేలను ఏరుతున్నారు కదా. ఏరుతున్నప్పుడు వీటన్నిటికీ కారణము ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మైపాల్ రెడ్డే ఉంటాడు, వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డే ఉంటాడు. మీకు దమ్ము ఉంటే రంగనాథ్ గారు, స్ట్రైట్ గా అడుగుతున్నా నేను, మీకు దమ్ము ఉంటే గూడెం మైపాల్ రెడ్డిని తీసుకెళ్లి బొక్కలు దోయండి. ఈ బిల్డింగ్లన్నీ డిస్మాంటిల్ చేయండి. మీరు అన్నారు కదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటేనే మేము కులగొడతామన్నారు. అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్, అవన్నీ అండర్ కన్స్ట్రక్షనే. వచ్చి కులగొట్టండి, మరి బుల్డోజర్ పెట్టి కులగొట్టడమే కాదు, దీనికి ఏ ఎమ్మెల్యే అయితే చెరువులు కబ్జా అవ్వడానికి ప్రోత్సహించిండో అతను జైల్లో ఉండక తప్పదు. ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లి బొక్కలు దోస్తే నెక్స్ట్ టైం ఇంకెవ్వరు కూడా ధైర్యం చేయడు.
మీకు నిజంగా ఉంటే గూడెం మైపాల్ రెడ్డి అందుకే దొంగతనంగా పోయి పార్టీ మారినట్టున్నాడు ఆయన, ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అని చెప్పి. కానీ మీకు నీతి నిజాయితీ కేర్ ఆఫ్ అడ్రస్ రంగనాథ్ అన్నప్పుడు గూడెం మైపాల్ రెడ్డిని కూడా రంగనాథ్ అరెస్ట్ చేస్తాడా, అరెస్ట్ చేసి తీరుతారా? మరి ఈయన మీద కేసులు పెట్టి వీటన్నిటికి కారణం ఆయననే, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మనే. మరి ఇవన్నీ అనుకున్నప్పుడు అండ్ అట్లనే మారాబోయిన రాజు యాదవ్. సో ఇక్కడ ఈయనైతే ఏకంగా మహానుభావుడు, ఏకంగా తీసుకొచ్చి మట్టి కుప్ప మొత్తం ఇలా మట్టి మొత్తం వేసి నింపిండు ఫెన్సింగ్ పెట్టుకొని. ఇంకొన్ని రోజుల్లో ఇప్పుడు ఇక్కడే వచ్చి ఒక 1 year తర్వాత నించుంటే ఈడ అపార్ట్మెంట్ కనబడుతుందేమో బహుశా. మొత్తం మట్టేసుకుంటూ వస్తున్నాడు. మరి వీటన్నిటికీ దయచేసి రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి. గూడెం మైపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే తప్పు 15 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు, తుప్పు పట్టిన ఎమ్మెల్యే ఆయనే ఉన్నాడు, ఇంకెవరు లేరు ఈడ. అట్లాగే కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నిద్రపోతుండా. రీసెంట్ గా కడువ కప్పుకున్న నీలం మధు ముదిరాజ్ గారు అట్లీస్ట్ గంగపుత్రుల తరపునైనా ఇక్కడికి వచ్చి ఈ చెరువు ఖచ్చితంగా గంగపుత్రులు ఇందులో మంచిగా వల వేసి మరి చేపల్ని పట్టి అమ్ముకొని బిజినెస్ చేసుకోవాలి అన్న ప్రేమ ఏమన్నా మీ గంగపుత్రుల మీద నీలం మధు ముదిరాజ్ గారికి ఉందా? మరి మీకు ఏం చూసి ప్రజలు ఫ్యూచర్ లో కూడా ఓట్లేయాలి? కాటా శ్రీనివాస్ గౌడ్ని కానీ నీలం మధుని కానీ మీరు ప్రశ్నించే తత్వం మీకు లేనప్పుడు, మీరు కొట్లాడే తత్వం మీకు లేనప్పుడు ముందు మైపాల్ రెడ్డి ఎట్లాగో నెక్స్ట్ టైం ఓడిపోతాడు. మరి మీరు సప్పుడు చేయక గుడి సప్పుడు కాకుండా అట్లనే కూర్చొని ఇంట్లో నిద్రపోతే మరి ఎవడు మీకు దేని చూసి ఓట్లేయాలని చెప్పి నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. గంగపుత్రుల తరపున మాట్లాడాలనుకుంటే నీలం మధు ముదిరాజ్ ఇక్కడికి వచ్చి వాయిస్ ఇవ్వండి. ఓకే, నువ్వు ఫ్యూచర్ లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇల్లు వదిలేసి బయటకు వచ్చి ఫీల్డ్ మీద తిరుగు, వినతి పత్రాలు నువ్వు హైడ్రాక్ పోయి ఇది కులగొట్టమని చెప్పు, కేసు పెట్టు మైపాల్ రెడ్డి మీద. గది దమ్మున్న లీడర్ తరిక అంటే. సో మీరందరూ దొంగలే అందరు కలిసి ప్రజలను ఎర్ర పుష్పాలను చేస్తున్నారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ.